కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, ఇన్ని పాటలు ఇవన్నీ ఏందని చెప్పేసి ఇమ్మీడియట్లీ నమస్తే తెలంగాణ నుంచి రమా సరస్వతి గారిని పిలిపించేసి ఆమెను ఇమ్మీడియట్లీ ఫుల్ పేజీ జిందగీలో రావాలా, అది కూడా మీకు పంపిస్తాను, ఫుల్ పేజీ రాపిచ్చాడు కేసీఆర్. ఫుల్ పేజీ నాది స్వరకిషోర్ అని చెప్పేసి ఫుల్ పేజ్ వచ్చింది. ఫుల్ పేజీ జిందగీ కేసీఆర్ సపోర్ట్ ఉంది కానీ కేసీఆర్ వెనకాల చుట్టుపక్కల దయ్యాలు అన్నది కదా, ఆ దయ్యాలు కూడా కవిత గారికి మొన్న చెప్పింది నేనే. నేను మొన్న కూర్చొని మాట్లాడినప్పుడు ఒక 20 నిమిషాలు మాట్లాడినప్పుడు ఆ కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది నేనే, ఆమె దయ్యాలు అన్నది. నేను మళ్ళా మొన్న స్టేట్మెంట్ ఇచ్చాను, ఆమె మీరు దయ్యాలు ఉన్నాయి అంటున్నారు కదా, మీ బాబు దగ్గర దయ్యాలు ఉన్నాయి అంటున్నారు కదా, నీ దగ్గర భూతాలు ఉన్నాయి అవి కూడా చూసుకో అని చెప్పి. ఈవెన్ పీకేస్తే నాన్నని ఎట్లా పీకి పడేసే నిన్ను కూడా అట్లా చేస్తాయి. ఇప్పుడు ఏంటి వాళ్ళ మధ్యలో జరుగుతున్న వారేంటి, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వీళ్ళు ఒకటిగా ఉండకుండా వీళ్ళ మధ్యలో ముసులుతున్న ముసలమేంటి? ఎవరు? బీఆర్ఎస్ కవిత. బీఆర్ఎస్ లోనే జాగృతిలోనే కేటీఆర్ కి కేసీఆర్ అంటే మరో జగన్ మరో షర్మిల కాబోతున్నారా? ఎస్. అయితే ఏంటంటే ఇక్కడ వాస్తవానికి కేసీఆర్ ఒక తెలంగాణ ఉద్యమ క్రియేటర్. అంటే గతంలో తొలిదశ ఉద్యమం ఉన్నప్పుడు మలిదశ ఉద్యమం వచ్చినా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చేది కాదు. దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు, నేను కూడా ఒప్పుకుంటాను. అయితే జాగృతి కూడా వాస్తవానికి కవిత గారు కూడా ఇవాళ బతుకమ్మ అనేటటువంటిది పల్లెటూర్లలో, నేను చిన్నప్పుడు బతుకమ్మ ఆల్రెడీ అమ్మలక్కలు చేస్తున్నటువంటి దాంట్లో నేను పాల్గొన్నా. ఆమె కూడా ప్రపంచానికి తెలియజేసింది. అది కూడా ఒక క్రియేటర్. అంటే నేను గొప్ప వాళ్ళ కోసం చెప్తాను, అంటే క్రియేటర్ల కోసం చెప్తాను. అది ఏందనేది దానికి లింక్ ఉంటుంది కాబట్టి చెప్తాను. అయితే ఆమె ఒక క్రియేటర్. ఒక మందకృష్ణన్న ఆయన ఒక క్రియేటర్. ఒక బీసీ ఆర్ కృష్ణ. నువ్వు ఎవ్వరు బీసీ ఉద్యమాలు చేసినా ఖచ్చితంగా ఆర్ కృష్ణ నేను గుర్తుకొస్తాడు. మరెందుకు మీరు ఇప్పుడు అయితే ఛానల్స్ లో చూసా నేను, ఈ తెలంగాణ ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్నారు ఎందుకు? అయితే చెప్తాను, అదే చెప్తాను. అయితే ఇక ఈమె ఆల్రెడీ ఈ జాగృతిని కేటీఆర్ గారు పూర్తిగా తొక్కేసిండు కంప్లీట్. ఎందుకు తొక్కేసిండు అంటే ఎందుకో ఆయన కన్నా ఎక్కువ తెలివిగలది ఏమే వాస్తవానికి కవిత. అయితే జాగృతిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎప్పుడన్నా కేటీఆర్ బర్త్డే పోతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడు కాదు. మొదటి నుంచి తొక్కుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆమె గమనించి ఇక నన్ను దొక్కుతున్నాడు, ఇంకా ఎన్ని రోజులు దొక్కించుకోవాలని చెప్పేసి అని ఆమె ఆల్రెడీ ఒక 100% నిజాలు, సమస్య లేదు. ఎవరైనా కవిత గారిని వచ్చి మాట్లాడమను, కేటీఆర్ గారు వచ్చి మాట్లాడమను, కేసీఆర్ గారు కూడా నన్ను పిలిపిస్తారా, నా దగ్గరికి వాళ్ళు వస్తారా, నేను మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని రకాలుగా విత్ ప్రూఫ్లతో ప్రతిది కూడా నేను మొదటి నుంచి కూడా ఉన్నాను, 2001 నుంచి ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాను. అయితే ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చిందంటే, బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చిందంటే, ఆయన చెప్పింది వేరు, చేసింది వేరు. మరి ఆయన చేసిండా, చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగలు చేసిండ్రా, లంగాలు చేసిరా నాకు తెలియదు. మరి కేసీఆర్ చాణక్య తెలివి గల్లవాడంటాడు, మరి పక్కన వాళ్ళు చెప్పేదాన్ని నా మాత్రం గ్రహించలేకపోయాడా? ఎవరు? కేసీఆర్. రెండు పెగ్గులు దాగబెట్టేసేసి సంతకం పెట్టించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు 100 మంది. ఇంకా ఎప్పుడు అదే పని, ప్రతిరోజు అదే పని. ప్రతిరోజు ఇలా ఈ దోపిడీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే దోపిడీ చేసినరో, కేటీఆర్ కూడా, కేటీఆర్తో సహా అందరూ ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో, ఎంతమంది దోపిడీ చేసిర్రో, ఎంతమంది ఇప్పుడు సంపాదించుకున్నారో, ఎంతమంది ఈడీలకు చిక్కిర్రో, ఎంతమంది కోట్ల రూపాయలు తీసుకొచ్చుకున్నారో, వాళ్ళంతా 2 పెగ్గులు దాగిపించిన తర్వాత సంతోష్ గారు ఉన్నాడు అక్కడ, ఒక దుర్మార్గుడు అని, ఎంపీ సంతోష్ అనేటోడు. ఆ సంతోష్ అనేటోడికి చెప్పడము, ఆల్రెడీ సంతకాలు పెట్టించుకోవడము, వీళ్ళు లాభపడము, వాడు లాభపడము, ఇవన్నీ జరిగింది. వచ్చి ఇట్లా మీరు తాగమనంగానే తాగేయడమేనా? కేసీఆర్ కూడా ఆయన ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్న పర్సన్ ఎవడొచ్చి తాగమంటే వాడు తాగే సంతకాలు పెట్టాలి. నిజంగా ఎందుకు కోల్పోయాడు? వాస్తవానికి ఏంటంటే, నిజంగా ఆయన యాక్టింగ్ చేసిండా, నిజంగా కావాలని చేసిండా, లేకుంటే ఆయనను వాడుకున్నారనేది కూడా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం. నిజంగా నేనేమంటానంటే, సంతోష్ ఎంపీ సంతోష్ 100% కేసీఆర్ను వాడుకున్నాడు. ఇప్పుడు అంటే బయట ఉన్న నిజాలు ఏంటంటే, చాలా మందిలో సంతోష్ని నమ్మినంతగా కన్న కూతుర్ని కొడుకును కూడా నమ్మడు కేసీఆర్ అనేది నిజమా? 100% నిజం. ఇప్పుడు కిషోర్ మన ఆయన
హరీష్ రావుని కూడా దగ్గరికి రాని ఎవరిని రానియాడు. దానికి ఇప్పుడు అడ్డుతెరగా ఉన్నది ఇప్పుడు సంతోష్ అంటారా? 100% సంతోష్. ఎందుకు సంతోష్ అంత బలంగా అంటే నమ్మడానికి మొదటి నుంచి కూడా కారణాలు సేవ చేసుకుంటూ వచ్చిండు. వీళ్ళు చేయలేదా సేవ? వీళ్ళు ఎవరు చేయలేదు. ఎందుకని అంటే అంటే ఇప్పుడు ఏం చెయ్యంతే వాళ్ళకి మేము మంత్రి పదవులు ఇచ్చి ఆమెకి మంత్రి పదవి కామన్, ఎమ్మెల్సీ సీట్ అది కామన్, అది ఇవ్వచ్చు కానీ కానీ సంతోష్ అనేటోడు ప్రతి ఒక్క ట్యాబ్లెట్ కడికి వెళ్ళి ఆయన వేసేవాడు మొదటి నుంచి కూడా. ఉద్యమం అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా సంతోషే ఆల్రెడీ దగ్గరుండి ప్రతి ఒక్కరికి. అంటే ఎందుకు అంటే మరో జయలలిత పరిస్థితి అయితే రాదుగా కేసీఆర్కు మరో జయలలిత పరిస్థితి అనేటటువంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది టోటల్గా వాళ్ళ జీవితాలు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ టోటల్గా క్లోజ్ అయిపోయింది కాబట్టి మరో జయలలిత అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ ఇంతకు ముందే అయ్యేది, ఎందుకంటే ఎన్నిసార్లు గొడవలు అయినాయో. పడ్డది నిజమా పడేసింది నిజమా? పడేసింది నిజం, పడేసింది నిజము, పడ్డది నిజం కాదు. ఆయన పడలేడు, పడేసిండు 100% అది అందే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మాకు బోల్డ్ ఎంత మంది ఉన్నారు చెప్పేటోళ్ళు, ప్రతి ఒక్కరు అక్కడ ఇన్ఫార్మర్స్ ఉన్నారు మాకు బోల్డ్ ఎంత మంది, రోజు మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ అది అబద్ధమా నిజమా నా తనకి వచ్చి మాట్లాడమని చెప్తున్నా కదా. ఇదే కేటీఆర్ కి ఛాలెంజ్ చేస్తున్నా కదా, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు కదా. కేటీఆర్ బాగా ఛాలెంజ్ చేస్తాడు కదా. నెక్స్ట్ నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, 2029లో మేమే మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పి ఆయన కలలు అంటున్నాడు. అది పగటి కలలు అంటున్నాడు. కానీ ఎన్ని రోజులు అంటే కలలు కనడానికి కూడా ఒక రియాలిటీ అనేది ఒకటి ఉంటది కదా. ఒక్కటి మేడం, తెలంగాణకి బాపు కేసీఆర్, బాప్ కా బేటా కేటీఆర్, బేటక బయన్ కవిత. ఇప్పుడు వీళ్ళు ముగ్గురే అసలు ఉన్న స్థానాన్ని కోల్పోయి వాళ్ళు ముగ్గురు ఎందుకు కొట్లాడుతున్నారు? అంటే ఏంటంటే వాళ్ళకు ముగ్గురు కొట్లాడట్లేదు, ఇద్దరే కొట్లాడుతున్నారు. కవిత కూడా ఓన్లీ కవిత, వాళ్ళు ముగ్గురు ఎవరు విత్ సంతోష్ కేటీఆర్ కవిత గారు ముగ్గురు కొట్లాడుతున్నారు. కానీ హరీష్ రావు పెద్దగా కొట్లాడలేదు. హరీష్ గారు సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఎక్కడ పోయినా ఆయనకు ఒక మంచి స్థానం ఉంటది వాస్తవం చెప్పాలంటే.